హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. అందరూ బాగుండాలి. అందరూ కష్టపడాలి. కష్టపడి సంపాదించుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి. చూసారు కదా! ఇక్కడైతే నేను నైట్ ఏ విధంగా రెడీ చేస్తాను టిఫిన్ కోసం మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే అట్లు పిండి వేసేస్తాను ఈవినింగ్. ఒక 5:30, 6 కల్లా మొదలు పెడతాను రుబ్బుకోవడం. అలా ఒక అరగంటకి, గంటకి అవుతది. తర్వాత ఇలా చూసారు కదా! కరివేపాకు కడిగేసి కవర్లో పెట్టుకున్నది తీసి పక్కన పెట్టాను. ఎండుమిరగాయలు ఇవి వేయించుకుంటానిప్పుడు. ఇదొచ్చేసి శనగపప్పు చట్నీ కోసమండి. అంటే వేపిన పప్పుతో చట్నీ చేస్తాం కదా! అందులోకనమాట. నేనైతే ఆయిల్ ఒక గరిటె తీసుకొని ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు మాత్రం వేయించుతున్నాను. పోపులు వేయట్లేదు ముందు. చూసారు కదా! ఈ కరివేపాకు, ఎండుమిరగాయలు వేయించేసాక పోపు తర్వాత పెడతాననమాట. అది నైట్ టైమే పెట్టేస్తున్నాను ఒక రకంగా. అదే ఆయిల్‌లో కొంచెం ఆయిల్ ఉండిపోతది కదా ఇందులో. అందులో ఆవాలు, ఒక కరివేపాకు ఒక కరివేపాకు తీసుకుంటున్నాను. ఆల్రెడీ కరివేపాకు టేస్ట్ ఎలాగుంటది కాబట్టి ఇదేమో శుభ్రం చేయలేనిది. ఇంకో కవర్‌లో ఉన్నదేమో శుభ్రం చేసి పెట్టుకున్నాను. సో, ఇది తీసుకుంటానిప్పుడు మిక్సీలోని. తెల్లవారి పచ్చడి ఆడిపెట్టుకోవడానికి. అలా అనమాట. నైట్ టైమ్ ఇలా చట్నీలు ప్రిపేర్ చేసి పెట్టుకోకపోతే ఉదయం నేను 4 గంటలు లేసినా, 3:30కి లేసినా పనులైతే అవ్వవండి. చూసారు కదా! ఈ రకంగా పెట్టి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. పల్లీలు కూడా అంతే. పచ్చిమిరకాయలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. అలా రెడీగా ఉంటే నేను ఫస్ట్ లేవగానే స్నానం చేసేసి తర్వాత కిచెన్‌లోకెళ్ళి ఓ పక్కన ఇడ్లీ పెట్టుకుంటాను. ఓ పక్కన పచ్చళ్ళు ఆడేసుకుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.